ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడడం. సిగ్గుపడుతున్నారా మీరు ఎప్పుడైనా క్రైస్తవులు అయినందుకు? సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం ఈ లోకంలో ఒకవేళ పేదవారం అయి ఉండొచ్చు, ఈ లోకంలో ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు, ఈ లోకంలో ఇరుకుల్లో ఉండొచ్చు. అవన్నీ ఈ లోకంలో శరీరంలో ఉన్నప్పుడు వస్తానే ఉంటాయి. వాళ్ళని అధిగమించే శక్తి మన దేవుడిని అడుగుతాం. కాబట్టి ఇలాంటి వాటిని చూసి, అవతల వాళ్ళని చూసి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎవడైనా సరే క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి. ఒకప్పుడు తల్లిదండ్రుల కుమారులు మనం, కుమార్తెలు మనం. ఈరోజు దేవునికి కుమారులం, దేవునికి కుమార్తెలం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో కూడా సిగ్గుపడడని లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కొంతమంది సంఘానికి వస్తానికి సిగ్గుపడతారు. ఆ యేసే నా ప్రభు అని చెప్పి నోటితో ఒప్పుకుని బాప్తిసం పొంది సంఘంలోనికి రమ్మని చెప్తుంటే సిగ్గుపడి సంఘానికి రాని వాళ్ళు ఉన్నారండి. సంఘంలో అంతా వాళ్ళేనంట, ఎవలేనంట? కులాలండి సంఘాల్లో ఉన్నాయా లేదా? ఈ దేశంలో ఒకప్పుడు కుల వ్యవస్థ మనుషుల మధ్య నుచ్చిన మెట్ల వ్యవస్థలాగా మనుషులు వివక్ష చూపిస్తే ఈ కులాలు నేడు సంఘానికి కూడా అంటుకున్నాయి. అంటే కులాలు సంఘాల్లోకి వచ్చేసినాయి. నేడు కులాల మధ్యన కుంపట్లు పెట్టుకుని కులాలు అంతా ఒక కులమంతా ఒక సంఘంగా, ఒక కులమంతా ఒక సంఘంగా విడిపోతున్నారు. కానీ అలాంటి వివక్షలకి, కులాలకి సంఘాల్లో తావు లేదు. కులాలు ఎక్కడున్నాయండి? దేవుడు సృష్టించినప్పుడు కులాలు ఏం లేవు. మానవులను చేస్తాడు. ఎలా చేస్తాడు? తన పోలికలు, తన స్వరూపంలో చేస్తాడు. తనలో ఉన్న జీవాన్ని ఊది జీవించే ఆత్మగా చేశాడు. ఈ దేశాల్లో అయితే కులాలు కూడా లేవు. ఈ దేశంలో కుల వ్యవస్థ అనేది ఉంది. బైబిల్లో అందుకే యూదులని లేదు, గ్రీసు దేశస్తులని లేదు. ఎవరికైనా సరే తన దగ్గరకు వచ్చే వారికి ఈ వాగ్దానం వర్తిస్తుంది. దేవుని పిల్లలయ్యే గొప్ప భాగ్యం మీకు కలుగుద్దని చెప్తున్నాను.